జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్లో అలజడి సృష్టించే వేర్పాటువాద ఉగ్రవాద సంస్థల నాయకులు అనేక మంది పాకిస్తాన్లో ఇటీవలే హతమవుతున్నారు. ఏడాది నుంచి కరడుగట్టిన ఉగ్రవాద నేతలను పాయింట్ బ్లాంక్ లో కాల్చటం, సమీపంలో బాంబు పేలుళ్లకి పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత జరుగుతుంటే ప్రజల నుంచి కూడా ఆందోళన వ్యక్తం కావటం లేదు. అయితే భారత్ ప్రత్యర్థుల్ని పాకిస్తాన్లో వెంటాడుతోందెవరు? మన దేశానికి అన్యాయం చేసిన వారిని టార్గెట్ చేసి మరీ ఎవరు హత్య చేస్తున్నారు? భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా హత్య కావడం వెనుక ఎవరి హస్తం ఉంది? దావూద్ పై విష ప్రయోగం, మసూద్ అజహర్ మృతి వార్తలతో పాకిస్తాన్ లో వరుస హత్యలపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. ఏడాదిగా పాకిస్తాన్ కు చెందిన భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై రావటం, టార్గెట్ చేసిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం ఈ హత్యలన్నింటిలోనూ కామన్ గా కనిపిస్తోంది. అయితే ఈ హత్యల వెనుక భారత్ ఉందని పాక్ పరోక్షంగా అంతర్గతంగా ఇన్ని రోజులు చర్చించుకుంటూ వస్తోంది. కానీ తాజాగా పాక్ విదేశాంగ శాఖ తొలిసారి భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ లో జరుగుతున్న హత్యల వెనుక భారత్ హస్తం ఉందని తాజాగా ఆరోపించడం పెను సంచలనంగా మారింది. గతేడాది ఇద్దరు ఉగ్రవాదులు హత్యకు గురి కావటం వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని చెప్పింది. పాకిస్తాన్ గడ్డపై గత ఏడాది ఇద్దరు పాకిస్తానీలు హత్య కావటంలో ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్లు ఉన్నారని పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఆరోపణలు చేశారు. షాహిద్ లతీఫ్ అనే వ్యక్తిని కనిపెట్టి హత్య చేసేందుకు యోగేష్ కుమార్ అనే భారత ఏజెంట్ మహమ్మద్ ఉమైర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడని, దాంతో పాటు స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సైరస్ సజ్జాద్ చెప్పారు. అయితే షాహిద్ లతీఫ్ ను హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలు చాలా సార్లు విఫలమయ్యాయని, ఆ తర్వాత స్వయంగా మహమ్మద్ ఉమైర్ ఈ హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే 5 మంది టార్గెట్ కిల్లర్లతో కలిసి మహమ్మద్ ఉమైర్ ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నట్లు సైరస్ సజ్జాద్ వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 11వ తేదీన షాహిద్ లతీఫ్ ని రెండో ప్రయత్నంలో హత్య చేసినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం లతీఫ్ హత్యలో ప్రమేయం ఉన్న ఉమైర్ తో పాటు ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. అయితే వారందరికీ యోగేష్ కుమార్ అనే భారత ఏజెంట్ మార్గనిర్దేశం చేసినట్లుగా విచారణలో తేలిందని పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఇక మరో పాకిస్తాన్ వాసి అయిన మహమ్మద్ రియాజ్ ను మరో భారత ఏజెంట్ అశోక్ కుమార్ ఆనంద్ హత్య చేయించినట్లు సైరస్ సజ్జాద్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన హత్యకి గురైన మహమ్మద్ రియాజ్ కేసులో మహమ్మద్ అబ్దుల్లా అలీ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరపగా అతన్ని అశోక్ కుమార్ ఆనంద్, యోగేష్ కుమార్లు నియమించుకున్నట్లుగా తేలిందని పాక్ ఆరోపించింది. టెలిగ్రామ్ ద్వారా వీరు సంభాషణలు జరుపుకొని మధ్యవర్తుల ద్వారా హంతకులకి డబ్బులిచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఆరోపించారు. ఈ హత్యలు సియాల్కోట్, రావల్కోట్ లో జరిగాయి. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకి జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. అయితే భారత ఏజెంట్లపై పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని మరింత ఎక్కువ చేసేందుకు పాక్ చేస్తున్న తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చాలా కాలంగా తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పాక్ ఉందని భారత్ తెలిపింది. భారత్ తో పాటు అనేక విదేశాలు పాకిస్తాన్ ని బహిరంగంగా హెచ్చరించాయని గుర్తు చేసింది. సొంత ఉగ్రవాదం, హింస వల్లే పాక్ నాశనం అవుతోందని మరోసారి గుర్తు చేసింది. పాకిస్తాన్ ఏం విత్తుతుందో అదే పండుతోందని, ఆ దేశం చేసిన పనులకి ఇతర దేశాలను నిందించటం సరైంది కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో ఈ హత్యల పరంపర మొదలైంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలం ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. రావల్పిండిలోని ఓ షాపు దగ్గర పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పీర్ పై కాల్పులు జరిపారు. 2 వారాల తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా బబాపురా గ్రామంలో పీర్ ఆస్తుల్ని ఎన్ఐఏ అటాచ్ చేసింది. పాకిస్తాన్ లో హిజ్బుల్ లాంచింగ్ చీఫ్ గా ఉన్న పీర్ జమ్మూ కాశ్మీర్ లోకి పేలుడు పదార్థాలు, ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు. 2022 అక్టోబర్ లో భారత్ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పీర్ హత్య జరిగిన 6 రోజుల తర్వాత సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు తెలియని
తెలియని వ్యక్తులు చంపేశారు. భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థ అల్ బద్ర్ మాజీ కమాండర్ ఖలీద్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రజాతలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న కార్ దగ్గరకు వెళ్తుండగా రజాపై కాల్పులు జరిగాయి. సింధీ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. జహీద్ అఖ్హండ్ పేరుతో నివసిస్తున్న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మిస్రీ జహూర్ ఇబ్రహీం గతేడాది మార్చి 1న హత్యకి గురయ్యాడు. కరాచీలో అతని హత్య జరిగింది. 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన 5గురిలో మిస్రీ ఒకడు. హనీమూన్ ముగించుకొని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కథియాల్ ను కత్తితో పొడిచి చంపింది మిస్రీనే. అలాగే గతేడాది మార్చిలోనే ఖైబర్ పంక్తుక్వా రీజియన్ లో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది. షాలోబర్ పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐతో కలిసి కశ్మీర్ లో ఉగ్రదాడుల కోసం ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసుకునేవాడు. ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న పరంజిత్ సింగ్ పంజ్వార్ కూడా లాహోర్ లోని తన ఇంటి దగ్గర హత్యకి గురయ్యాడు. ఇక ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్ లో 2023 ఆగస్టు 1న హత్యకి గురయ్యాడు. రాజౌరి జిల్లాలో దాడులకి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబూ ఖాజిం కాశ్మీరీ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అటు ఐఎస్ఐ ఏజెంట్ గా భావించే లాల్ మహమ్మద్ అలియాస్ మహమ్మద్ దర్జీ నేపాల్ రాజధాని ఖాట్మండులో గతేడాది సెప్టెంబర్ 19న హత్యకు గురయ్యాడు. ఇక లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహార్ రెహమాన్ ఇలాగే హత్యకి గురయ్యాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్ మౌలానా మజూద్ అజ్హర్ సన్నిహితుడు దావుద్ మాలిక్ ఖ్వాజా షాహిద్ అక్రమ్ ఖాన్ ఘాజీ మౌలానా రహీం ఉల్లాహ్ తరీక్ వంటి వారంతా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఇక మరోవైపు పాకిస్తాన్ లోని మాముండ్ ఏరియాలో బాజోరు ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు యూనస్ ఖాన్ హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అతడిని అంతమొందించారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఘజీగా పేరొందిన అక్రమ్ ఖాన్ ను పాకిస్తాన్ లోని బాజోర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. భారత్ హిట్ లిస్టులో ఉన్న 2 ఉగ్రవాదులు వారం వ్యవధిలోనే హతమవటం చర్చనీయాంశంగా మారింది. సున్జ్వాన్ ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన ఖ్వాజా షాహిద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నియంత్రణ రేఖకు సమీపంలో పీఓకే వద్ద తల నరికేశారు. అక్రమ్ ఖాన్ అలియాస్ ఘాజీ 2018-2020 మధ్య కాలంలో లష్కరే రిక్రూటర్లలో కీలకంగా ఉన్నాడు. గత 2 ఏళ్లలో కశ్మీర్ లోయలోకి అనేక బ్యాచ్లుగా చెరబడిన చాలా మందిని ఉగ్రవాదులుగా మార్చడంలో బాధ్యత వహించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక 2018 నుంచి 2020 వరకు లష్కరే రిక్రూట్మెంట్ విభాగానికి నేతృత్వం వహించిన అక్రమ్ ఖాన్ పాకిస్తాన్ లో భారత్ వ్యతిరేక ప్రసంగాలతో పేరొందాడు. సెప్టెంబర్లో పీఓకేలోని రావాలా కోట్లోని అల్ ఖుద్దూస్ మసీద్ వెలుపల లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ హత్యకి గురయ్యాడు. పీఓకేలో లష్కర్ రిక్రూట్మెంట్ ని బాధ్యతల్ని నిర్వహించే ఖుద్దూస్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటన వాంటెడ్ టెర్రరిస్ట్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ హత్యను గుర్తు చేస్తోంది. అతడు గత మేలో లాహోర్ లోని తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఉగ్రవాదుల వరుస హత్యలు పాక్ ని కలవరానికి గురి చేస్తున్నాయి. కరాచీలోని గులిస్తాన్ ఏ జౌహర్ ప్రాంతంలో మౌలానా జియావుర్ రెహమాన్ గుల్షన్ ఈ ఉమర్ సెమినరీలో ముఫ్తీ ఖైజర్ ఫరూక్ అనే 2 లష్కరే కార్యకర్తలు హత్యకి గురయ్యారు. గత 20 నెలల్లో భారత్ పై కుట్రలు చేసిన 18 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లో మృతి చెందారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.